ఒక్కొక్కసారి కొంతమంది ఫోన్ చేస్తారు, లివర్ అంతా పాడైపోయింది. ఏంటంట కాలేయం అంటారు కదా, లివర్ అంతా కుళ్ళిపోయింది, లివర్ అంతా పాడైపోయింది. అయ్యా నీవు ప్రార్థన చేయ్యా. ఏమని ప్రార్థన చేయాలి చెప్పండి? మీరైతే ఏమంటారు? ఏమని ప్రార్థన చేస్తాం అప్పుడు సేవకులు? ఏమని చేస్తామండి? ఈ లివరు ఆరోగ్యమైపోవును గాక. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఏమని మాట్లాడాం? మేము ఎలా మాట్లాడాం? మేము లోక సంబంధమైనటువంటి కన్నులతో చూస్తే ఏమని మాట్లాడాలి? భలేగున్నావులేమ్మా, 90% లివర్ పాడైపోయిందంట, 70% లివర్ పాడైపోయిందంట, డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసారు, ఇప్పుడేంది మమ్మల్ని సంపూర్ణముగా లివర్ బాగైపోవాలని చెప్పి మాట్లాడమంటావేంది? లోకస్తుడు మాట్లాడినట్లయితే అట్లా మాట్లాడాలి. అందుకనే లోకస్తుడు మాట్లాడేది వేరు, బైబుల్ పట్టుకునేవారు మాట్లాడేది వేరు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బైబుల్ అనేది లోకానికి సంబంధించింది కాదు, ఇది విశ్వాసానికి సంబంధించింది. పరలోకపు ఆశీర్వాదాల కోసం ఎదురు చూసేది. చప్పట కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం గట్టిగా కొట్టండి. హల్లెలూయా. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీవు ఎలా మాట్లాడతావు? దుష్టుడి మాటలు వేరుంటాయి, చెడగొట్టేవాడి మాటలు వేరుంటాయి, పాపపు తలంపులు వేరుంటాయి. నువ్వు దేవుని యొక్క సజీవమైన యేసు ప్రభువులో దాచబెట్టబడ్డావు. నీవు మృతుడు అయిపోయావు పాపానికి. ఇక పునరుద్ధానుడు అవ్వాలి. క్రీస్తు పునరుద్ధానమందు నీవు కూడా నిలబడి ఉన్నావు. ప్రభు యొక్క రాకడ కొరకు దాచబెట్టబడి ఉన్నావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నుంచి చదవండి అమ్మా. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నుంచి. పైనున్న వాటి మీద మనసు పెట్టుకొనుడి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకొనకుడి. ఏలయనగా, మళ్ళీ గట్టి చెప్పండి, ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవునిలో, చెప్పండి గట్టిగా చెప్పండి, దేవునిలో దాచబడింది. చెప్పండి గట్టిగా చెప్పండి, దాచబడింది. నీకు ఆరోగ్యము కావాలా? ఆరోగ్యము కావాలంటే అది ఎక్కడ దాచబడింది చెప్పండి? ఎక్కడ? దేవునిలో. హల్లెలూయా. నీకు సమృద్ధి కావాలా? అది ఎక్కడ దాచబడింది? దేవునిలో. నీ ఇంట్లో మేలు జరగాల? అది ఎక్కడ దాచబడింది? దేవునిలో. అయితే ఏమంటున్నాడు? నువ్వు మృతుడు అవ్వాలి. చప్పడ కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం గట్టి కొట్టాలా. 2 ఉన్నాయి. 2 ఏంటి? 2 అయ్యా నేను పాపం చేస్తాను కానీ నాకు రోగం తగ్గించయ్యా అంటే కుదరదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనీసం నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొట్టమొదటిగా నువ్వు స్వస్థత కోరుకోవాలంటే నువ్వేం చేయాలి? అయ్యా నేను పాపం చేశానే, నన్ను క్షమించు ప్రభువా అని పశ్చాత్తాపడాలా. ఆ తర్వాత మృతుడు అయిపోయినట్టుగా దాన్ని ఇంకా విడిచిపెట్టాలా. చాలామంది సాక్ష్యాలండి ఏమని చెప్తారు తెలుసా? అయ్యా మొన్న ఒక అతను చెప్తున్నాడు, అయ్యా నేను హైందవ కుటుంబంలో పుట్టినానయ్యా, చిన్నప్పటి నుంచి మేము భయంకరమైనటువంటి వాటిని ఏమంటారు, నరుకుతాం, వాటిని ఏమంటారండి, బలులు. కరెక్ట్, బలులు అర్పిస్తూ ఉంటామయ్యా, నరికి వాటిని. అటువంటి కఠినమైనటువంటి నన్ను యేసు ప్రభు మార్చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక వాటిని మేము చేయట్లేదయ్యా అన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే అతను ఏం చేశాడు? ఆ పనులకు మృతుడైపోయాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నువ్వు ఏ పనులకు మృతుడు అయిపోవాలా? దేవునికి స్తోత్రం. ఆ సేవకున్నాడు కదా, నేను పేకాట ఆడడానికి నా చేతులు లేవు, చచ్చిపోయినాయి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు దేనికి మృతుడు అయిపోవాలి? నువ్వు దేనికి మృతురాలు అయిపోవాలి? ఎప్పుడైతే పాపానికి మృతుడు అవుతావో క్రీస్తులో మన జీవము దాచపెట్టబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది మూలుగుతూ ఉంటారు, అయ్యా నిరాశ, డబ్బులు సరిపోట్లే, చిల్లి సంచి ఎంత డబ్బులు వచ్చినా కూడా ఖర్చులు అయిపోతున్నాయి, రూపాయి మిగలట్లా, పక్కన వెళ్ళిపోయి అప్పులు తీసుకొచ్చుకుంటున్నారు. దాసత్వం, అప్పు తీసుకొచ్చుకోవడం అంటే తెలుసు కదా, బానిస బతుకు. బైబిల్ అంటుంది, అప్పు తీసుకున్నవాడు అప్పిచ్చిన వానికి దాసుడు. అప్పు కోసం పరిగెట్టావా అంటే నువ్వు దాసివి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రీస్తులో నువ్వు దాసిగా ఉండవు, క్రీస్తులో నీకు జీవం ఉన్నది. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. నీ చేతి పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు పంట వేస్తే అది 30 60 100 అభివృద్ధి చెందుతుంది. నువ్వు ఒక పశువును కొనుక్కుంటే అది ఆరోగ్యముతో పిల్లలను పెడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళానన్నా
ఒక్క జాబు రాలేదన్నారు. నీవు క్రీస్తులో జీవముందని చెప్పి నువ్వు నమ్మి ప్రార్థన చేసి నీ పాపానికి మృతుడివైపోతే ఇంటర్వ్యూలకు నువ్వు వెళ్లకుండా నీ దగ్గరకే ఇంటర్వ్యూర్ వస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.